ఆరోగ్య నివేదికల ప్రకారం కొన్ని పండ్లను రిఫ్రిజిరేటర్లో ఉంచడం వల్ల వాటి సహజ సిద్ధమైన రుచి క్రమంగా తగ్గిపోతుంది అని చెప్తా ఉన్నారు. పచ్చిగా ఉన్న పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అవి పండే ప్రక్రియ పూర్తిగా నెమ్మదిస్తుంది. కొన్ని పండ్ల తొక్కలు త్వరగా నల్లబడి పాడైపోయినట్లు కనిపిస్తాయి. అందుకే పచ్చి పండ్లను ఎల్లప్పుడూ కూడా ముందుగా గది ఉష్ణోగ్రతలోనే సహజంగా పండనివ్వాలి. ఆ తర్వాతే వాటిని చల్లబరచడానికి రిఫ్రిజిరేటర్లో ఉంచడం శ్రేయస్కరం. ఇక ఏ పండ్లను ఫ్రిడ్జ్లో పెట్టొచ్చు, వేటిని పెట్టకూడదు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది మార్కెట్ నుండి తెచ్చిన పచ్చి మామిడి పండ్లను నేరుగా ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ కాయలు త్వరగా పండవు, వాటి అసలైన తీపి రుచి చేంజ్ అవుతుంది. పచ్చి మామిడికాయలు పెర్ఫెక్ట్గా పండడానికి సాధారణ గది ఉష్ణోగ్రత అత్యంత అవసరం. మామిడి పండ్లు పూర్తిగా పండిన తర్వాత మాత్రమే వాటిని చల్లబరచడానికి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఆ తర్వాత ఆ పండ్లు తింటే కొంచెం రుచిగా కూడా అనిపిస్తుంది. ఇక 2 అరటిపండ్లు. బాగా పండిన అరటిపండ్లను ఫ్రిడ్జ్లో నిల్వ చేసినప్పుడు రిఫ్రిజిరేటర్లోని అతి కూలింగ్ వల్ల వాటి తొక్కలు చాలా త్వరగా నల్లగా మారిపోతాయి. దీనివల్ల సహజంగా పండే ప్రక్రియ పూర్తిగా నెమ్మదిస్తుంది. ఫలితంగా అరటిపండ్ల సహజ రుచి, ఆకృతి దెబ్బతింటాయి. అందువల్ల అరటిపండును ఎప్పుడూ ఫ్రిడ్జ్లో పెట్టకుండా సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే నిల్వ చేయాలి. ఇక 3 బొబ్బాయి. పచ్చి బొబ్బాయిని ఫ్రిడ్జ్లో ఉంచితే అది త్వరగా పండుతుంది అని చాలామంది అనుకుంటారు, కానీ అది ముమ్మాటికి పొరపాటు. ఇలా చేయడం వల్ల బొబ్బాయి సహజంగా పండకుండా మధ్యలోనే ఆగిపోతుంది. కాబట్టి బొబ్బాయి పూర్తిగా పండిన తర్వాత మాత్రమే మీకు చల్లగా తినాలనిపిస్తే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. పైనాపిల్, అనాస పండు. దీనిని ఎప్పుడూ ఫ్రిడ్జ్లో ఉంచకూడదు, ఎందుకంటే దీనిని గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితేనే అది మంచిగా నిల్వ ఉంటుంది. అయితే ఒకవేళ మీ వద్ద తరిగిన పైనాపిల్ ముక్కలు ఉంటే వాటిని బయట వదిలేకుండా ఒక గాలి చొరబడిన డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో నిల్వ చేయొచ్చు. దీనివల్ల ముక్కలు తాజాగా తినడానికి యోగ్యంగా ఉంటాయి. ఇక పుచ్చకాయ, కర్బూజా వంటి వాటిని కోయడానికి ముందు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇవి గది ఉష్ణోగ్రత వద్ద 2-3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అయితే వీటిని ముక్కలుగా కోసిన తర్వాత మాత్రం బయట ఉంచకూడదు. బయట ఉంచినట్లయితే వాతావరణంలోని తేమ కారణంగా వాటిపై బ్యాక్టీరియా చాలా వేగంగా పెరిగి పండు విషపూరితంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ముక్కలుగా కోసిన తర్వాత ఫ్రిడ్జ్లోనే పెట్టి తినాలి. ఇక లీచీ, పీచ్, ప్లమ్ వంటి పండ్లను గది ఉష్ణోగ్రత వద్ద కొంతకాలం పాటు నిల్వ చేయొచ్చు. అయితే ఎక్కువ సేపు బయట ఉంటే మాత్రం అవి త్వరగా పాడైపోతాయి. కాబట్టి వీటిని కొన్ని రోజుల పాటు నిల్వ చేయాలి అనుకుంటే రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవచ్చు. అయితే ఇవి బాగా పండిన తర్వాత మాత్రమే రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. ఏదైనా పండును ముక్కలుగా కోసిన తర్వాత వాటిని ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉంచడం మంచిది కాదు. కోసిన పండును ఎల్లప్పుడూ రిఫ్రిజిరేటర్లో గాలి చొరబడిన శుభ్రమైన డబ్బాలో మాత్రమే నిల్వ చేయాలి. 2 రోజుల్లో పూర్తిగా అవి తినేయటం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.